షేక్ ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని షేక్ చేస్తూ అభిషేక్ శర్మ ఢిల్లీ బౌలర్స్ని ఊచ కోతకి గురిచేశాడు. డీసీలోని ఏ బౌలర్ని వదల్లేదు. చివరికి ఎంగిడిని కూడా జింగిడి చేసేశాడు. వేసవిలో సిక్స్ల వర్షంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని తడిసి ముద్ద చేసేశాడు. వామ్మో అదేం కొట్టుడు బాస్, టీ20 ఫార్మాట్లో నన్ను మించిన బ్యాటర్ మరొకడు లేడు అని మరోసారి నిరూపించాడు. డీసీకి అగెనెస్ట్గా అభిషేక్ విధ్వంసాన్ని ఎంత పొగిడినా తక్కువే. బౌలర్ చేతి నుండి బంతి రిలీజ్ అవ్వడం, అది అభిషేక్ బ్యాట్ని ముద్దడడం, డైరెక్ట్గా బౌండరీ అవతల పడడం, మళ్ళీ లూప్ సెట్ చేసినట్లు కంటిన్యూగా కొనసాగింది ఈ విధ్వంసం. ఏం చితక్కొట్టేశాడు బాస్. అది మిడ్ వికెట్ వైపైనా, డీప్ స్క్వేర్ లెగ్ వైపైనా, మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్, ఇలా ఎట్టు పడితే అటు బౌండరీల మూత మోగించి కేవలం 47 బంతుల్లోనే అభిషేక్ కిర్రాక్ సెంచరీ నమోదు చేసేశాడు. ఇది తన ఐపీఎల్ కెరీర్లో సెకండ్ సెంచరీ. అది ఎలాంటి టైంలో వచ్చింది? వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్లో వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్లో డీసీ విజృంభించి ఉంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారేవి. కానీ అభిషేక్ శర్మ తన బ్యాట్తో వీర విహారం చేసి ఎస్ఆర్హెచ్ని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచాడు. అభిషేక్ సెంచరీ బాధక కూడా ఏమాత్రం తగ్గలేదు. మొత్తంగా అభిషేక్ 10 భారీ సిక్స్లు, 10 ఫోర్లతో 68 బంతుల్లోనే 135 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. ఓపెనర్గా వచ్చి చివరి వరకు తన విధ్వంసాన్ని కొనసాగించాడు. ఫస్ట్ ట్రావిస్ హెడ్తో కలిసి 53 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎస్ఆర్హెచ్ తమ ఫస్ట్ వికెట్ని ట్రావిస్ హెడ్ రూపంలో కోల్పోయింది. హెడ్ 37 రన్స్ చేసి పెవిలియన్కి చేరాడు. ఆ తర్వాత అభిషేక్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్తో కలిసి కేవలం 35 బంతుల్లోనే 79 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత బ్యాడ్ లక్, 13 బంతుల్లోనే 25 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ రన్అట్ రూపంలో పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత అభిషేక్ హెన్రిచ్ క్లాసెన్తో కలిసి డీసీ బౌలర్స్ని కుమ్మి పడేశాడు. వీరిద్దరూ 32 బంతుల్లోనే 66 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అందులో క్లాసెన్ 13 బంతుల్లోనే 37 రన్స్ బాధేశాడు. ఇలా ప్రతి ఒక్కరితో తుఫాన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి స్కోర్ బోర్డ్ని ఓరకలెత్తించాడు అభిషేక్. ఇక ఈ 135 పరుగుల భారీ ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసేసుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఈ సీజన్లో 324 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాకుండా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు 10 బాది రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా భారీ ఇన్నింగ్స్లతో రికార్డుల మోత మోగిస్తూ ఎస్ఆర్హెచ్కి భారీ స్కోర్లు అందిస్తున్నాడు. 2025లో భారీ స్కోర్లు సాధించలేకపోయిన అభిషేక్ 2024లో దుమ్ము దులిపేశాడు. యాక్చువల్గా 2025లో కూడా బాగానే ఆడాడు. బట్ తను ఏదైతే ఒక రేంజ్ని సెట్ చేశాడో ఆ రేంజ్ పరుగులు సాధించలేకపోయాడు. కానీ ఈ సీజన్లో మళ్ళీ హాఫ్ సెంచరీతో చెలరేగిపోతున్నాడు. అభిషేక్ ఇలానే ఆపోజిట్ టీం బౌలర్స్ని అల్లాడించాలి, భారీ స్కోర్లు నమోదు చేయాలి. ఎస్ఆర్హెచ్ గెలుపులో ఇలానే కీలక పాత్రలు పోషించాలి. ఏమంటారు బాస్? అభిషేక్ బ్యాటింగ్ చూసి మీరు ఫుల్గా ఎంటర్టైన్ అయ్యారా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.